నమస్తే. టిఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం. రామాయణంలో మనం అందరం విన్న గొప్ప సంఘటన రాముడు గర్భవతిగా ఉన్న సీతను అడవికి పంపిన కథ. కానీ నిజంగా ఆ కథలో అంతరార్థం ఏంటో మీకు తెలుసా? రాముడు సీతను అనుమానించి పంపాడా, లేదా దాని వెనక ఉన్న దైవిక రహస్యం ఏమైనా ఉందా? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. రాముడు ఎందుకు సీతను అడవికి పంపించాడు? ఇది విష్ణువుకి గల శాపాల వల్ల జరిగిందా, లేక పాలకుడిగా ధర్మ బాధ్యత తీర్చటమా? ఈ కథను వినటం మామూలు విషయం కాదు. ఇందులో దాగి ఉన్న సత్యాన్ని తెలుసుకుంటే మన హృదయం మారిపోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రాక్షసులందరినీ సంహరించి రావణుడి చెర నుంచి సీతమ్మను రక్షించిన రాముడు, అంతటి సాహసం చేసి భార్యను రక్షించుకున్న రాముడు ఎవరు అన్న మాటలు విని భార్యను అడవికి పంపించాడు అంటే అందులో అసలు కారణం ఏంటి? సీత మీద వచ్చిన అపవాదు విన్న వెంటనే రాముడు రాజుగా వైదొలిగి సీతతో కలిసి అడవులకు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. రాముడు తన తమ్ముళ్లను రాజ్యభారం తీసుకుని ఎంతగానో బతిమిలాడాడు. కానీ వారెవ్వరూ రాజ్యభారాన్ని మోయలేము అని చెప్పారు. ఇక రాముడు ఏమి చేయలేక, రాజు అనేవాడు ప్రజలందరికీ ఆదర్శంగా నిలవాలి, మరియు తన రాజ్యంలో ప్రజలు ఎటువంటి అనుమానాలకి గురికాకూడదని, ఒక నాయకుడిగా తన బాధ్యతను నెరవేర్చేందుకు, ఒక భర్తగా తన మనసు బాధపడినప్పటికీ తన వ్యక్తిగత భావాలను పక్కన పెట్టి సీతను అడవికి పంపాడు రాముడు. కానీ ఇది నిస్సహాయత కాదు. ఇది ఒక పరమ విధి నిర్వాహకుడి ధర్మ సంకట నిర్ణయం. ఇక్కడ మరొక దివ్యమైన విషయం తెలుసుకోవాలి. విష్ణువుని గల 2 శాపాల వలన రాముడు సీతావియోగాన్ని అనుభవించవలసి వచ్చినదని పురాణాలు చెబుతున్నాయి. ఏమిటా శాపాలు? మొదటి శాపం, భృగు మహర్షి భార్యను చంపినందుకు మహర్షి ఇచ్చిన శాపం. దేవదానవ యుద్ధంలో మృత సంజీవిని విద్య వాడుతూ రాక్షసులను బ్రతికిస్తూ ఉంది భృగు మహర్షి భార్య. ఈ విషయం తెలిసిన విష్ణుమూర్తి ధర్మరక్షణ కొరకు సుదర్శన చక్రంతో ఆమెను సంహరించాడు. దీనికి కోపించిన భృగు మహర్షి, నీ భార్య నీ నుండి వేరు కావటం తప్పదు అని శాపమిచ్చాడు. రెండో శాపం, శత్రు సంహారం తర్వాత ఉగ్ర నరసింహస్వామి వారు రక్తసిక్తమైన మాంసఖండాలతో నిండిన దేహంతో నదీ స్నానానికి వచ్చినప్పుడు, అదే సమయంలో నీళ్ల కోసం వచ్చిన వేదశర్మ అనే ఋషి భార్య ఉగ్ర నరసింహస్వామిని చూసి గుండె ఆగి మరణిస్తుంది. దానితో ఆ ముని కూడా నీ భార్య నీ నుంచి దూరమవుతుంది అని శాపమిచ్చాడు. ఈ శాపం రెండవది. ఈ 2 శాపాలను రామావతారంలో అనుభవించాల్సి వచ్చింది. రాముడు సీతమ్మను పుట్టింటికి పంపించకుండా అడవులకు ఎందుకు పంపించాడు? దాని వెనుక గల అంతరార్థం ఏమిటి? రాముడు సీతమ్మను ఎవరి దగ్గరికి పంపించాడు? వాల్మీకి మహర్షి ఆశ్రమానికి ఎందుకు? వాల్మీకి మహర్షికి శాస్త్ర విద్య, ధర్మజ్ఞానం, అస్త్ర విద్యలు ఉన్నాయి. ఆయన వద్ద పెరిగిన వారు లవకుశలు. భవిష్యత్తులో రాజవంశానికి సరికొత్త శ్రేయస్సు తీసుకొచ్చే వారవుతారని రామునికి తెలుసు. ఈ నిర్ణయం తర్వాత ఒక తండ్రిగా తన బాధ్యతను రాముడు ఎలా తీర్చాడో మనకి తెలుస్తుంది. ఇక సీతమ్మ త్యాగశక్తి గురించి చెప్పాలి అంటే, రామాయణంలో ఈ సంఘటన సీతాదేవి యొక్క నిర్దోషితత్వాన్ని, శక్తికి, త్యాగానికి గొప్ప సాక్ష్యం. ఆమె అడవిలో ఒంటరిగా మాతృత్వం సంతరించుకుని 2 గొప్ప సైనికులైన లవకుశలను సృష్టించింది. సీతాదేవి బాధను బలంగా భరించింది. తండ్రికి తన పిల్లలను పరిచయం చేసినప్పుడు కూడా రాముని ధర్మాన్ని అర్థం చేసుకుని భూమిలోకి విలీనమైనది. ఆమె జీవితం స్త్రీ ధైర్యానికి, త్యాగానికి, మాతృత్వానికి దివ్య ఉదాహరణ. ఈ కథను ఒక నిర్దయతగా చూడడం కాదు, ఇది శ్రీరాముని ధర్మానికి, సీతాదేవి దివ్య త్యాగానికి, ఋషుల శాపాలకు, విష్ణుమూర్తి లీలలకు చెందిన గొప్ప చరిత్రగా అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఆధ్యాత్మిక గాథలు మన జీవితాల్లో ధైర్యం, వినయం, బాధ్యతను నేర్పిస్తాయి. ఈ కథ మీ హృదయాన్ని తాకిందా? మీరెప్పుడూ వినని కోణంలో రామాయణాన్ని చూడగలిగారా? ఒకసారి కమెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.